హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఇంకా ఈరోజు ఉదయాన్నే అయితే వర్షం పడేటట్టుంది. పని ఉంటుందో లేదో అని చెప్పేసి మా వారు పాలు పోయించుకొస్తాను డబ్బా కడగమన్నారనమాట. ఎందుకంటే రోజు పాల కేంద్రం దగ్గరికి వెళ్ళి గంటలు ఉంచోవాలి పాల కోసం. అందుకని చెప్పేసి ఈరోజు పని లేదని చెప్పి డబ్బా కడగమన్నారు. అందుకని వేడి నీళ్ళు పెట్టాను. మా వారు అయితే నేను లేవకముందే లేచి టీ అయితే పెట్టుకొని తాగేశారనమాట. ఇది నాకు ఎక్కువ తాగలేండి, ఇదిగో చిన్న గ్లాసులో హాఫ్ తాగుతాను. ఇది అసలు బుడ్డి గ్లాసు, దీంట్లో హాఫే తాగుతాను. ఎందుకని కొన్ని ఉన్నాయి చూడండి, అవి అయితే వేడవుతున్నాయి. ఇంకొక పక్క వాటర్ కూడా పెట్టి బాటిల్ అంతా కడిగి పాలు తీసుకొచ్చినాక పడేస్తాను అనమాట. ఎందుకంటే క్యాన్లో అవి అయితే మూత ఊడిపోను, పాలకు వెళ్ళినప్పుడు క్యాన్ మూత ఊడిపోను, పాలన్నీ వలికిపోను, అలా జరుగుతున్నాయి. అందుకని ఈ డబ్బా అయితే వేడి నీళ్ళు పెట్టి కడిగి దీంట్లో పాలు పోయించుకొచ్చిన తర్వాత డబ్బా పడేస్తాం. ఎప్పుడూ అట్లానే జరుగుతుంది అనమాట. మనకి కేంద్రంలో పాలు దొరకటం చాలా కష్టం ఈ రోజుల్లో. అయితే అసలు పాలే దొరకట్లేదు. ప్యాకెట్ పాలు తాగి విసుగుతుంది. అందుకని ఈరోజు కేంద్రంలో తీసుకొస్తుంది. ఇంటి దగ్గర ఉన్నప్పుడు వీలైద్ది అనమాట. కేంద్రంలో ఇలా కొంచెం టీ ఎవరైనా పెట్టుకుంటారా? మేమైతే ఇలానే పెట్టుకుంటాం. గిన్నె కూడా కాలిపోతుంది అడుగు. ఇదిగోండి చూడండి, చాలా కొంచెం టీ. ఇంకా స్టవ్ అంతా నీట్గా తుడిచేసాను అనమాట. లెంగాల్లో ఫస్ట్ పొయ్యి మీద ఏమైనా పని ఉందంటే స్టవ్ అంతా నీట్గా తుడుస్తాను అనమాట. ఏముండవు కదా, అందుకని చిన్నగా మాట్లాడుతున్నాను. పిల్లలు అయితే నిద్రపోతున్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేయటం ఎందుకు అని చెప్పేసి ఇప్పుడు టైం అయితే 6 అవుతుంది. అందుకని ఫస్ట్ టీ తాగుతామని చెప్పేసి అసలు రోజు తాగను. ఈరోజు బయట వాతావరణం చల్లగా ఉంది, చూపిస్తారండి, బయటకు వెళ్దాం. ఇంకోండి వాతావరణం అంతా చాలా చల్లగా ఉంది. ఈరోజు వర్షం పడుతుంది అనుకుంటా. చాలా అంటే చాలా చల్లగా ఉంది వాతావరణం. బయటంతా కడగాలి, కడిగి ముగ్గు వేసుకోవాలి. బాగా మబ్బులు పట్టేసినాయి అన్నమాట. ఇంకా బయట అంతా కడిగి ముగ్గులు అయితే వేసాను. బట్టలు కూడా ఉతికి ఆరేసాను అనమాట. చాలా అంటే చాలా బట్టలు ఉంటాయి మాకైతే. ఒకరోజు ఉతకపోయామంటే ఇంకా అస్సలకి నలుగురి కదా, చాలా ఉంటాయి. అందుకని ముందు పెందలాడే బట్టలు ఉతికి ఆరేస్తాను. వర్షం పడినా పడిపోయినా బాధ ఉండదని చెప్పేసి బయట కడిగి ముగ్గు అయితే వేసుకున్నాను. ఇంకా ఇంట్లో పిల్లలు, మా పాప లేసి నాకు హెల్ప్ చేస్తూనే ఉంది. మా సాయి గాడు అయితే ఇంకా లేవలేదన్నమాట. అందుకని బ్లౌజ్ కటింగ్ పెట్టాను. ఎందుకంటే వాళ్ళు లేచి టిఫిన్ చేసేసరికి టైం అవుతుంది కదా, అందుకని ముందు బ్లౌజ్ కట్ చేసుకుందామని చెప్పేసి కటింగ్ అయితే పెట్టుకున్నాను. వర్క్ ఎక్కువ ఉందన్నమాట మిషన్ దగ్గర, అందుకని చెప్పేసి ముందు బ్లౌజులు కట్ చేసి పెట్టుకుంటే పని అయిన వెంటనే కుట్టేయచ్చు అని చెప్పేసి ఇదిగోండి 4 బ్లౌజులు అనమాట. ఒకసారి కట్ చేసి పెట్టేస్తాను. ఒకళ్ళు కుట్టిన వెంటనే మళ్ళీ వేరే ఒకళ్ళు తీసేస్తాను. అట్లా ఒకళ్ళు కుట్టేటప్పుడు ఒకళ్ళు తీయనమాట, మళ్ళీ కలిసిపోతాయి కదా, మనకి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఒకళ్ళ కటింగ్ ఒకళ్ళకి రాకుండా చూస్తాను. ఇప్పుడు ఇలా అయితే కటింగ్ చేసి పెట్టేశాను అనమాట. ఈరోజు కుట్టి హెమ్మింగ్ సరిపోయిద్ది. నేను రోజుకి ఇన్ని బ్లౌజులని పెట్టుకుంటాను అనమాట. ఇంకా టైం ఉంటే ఎక్కువగానే కుడతాను. ఈ 4 బ్లౌజులు ఈరోజు పెట్టేస్తాను. ఇంకా అయిన వెంటనే వేరే వాళ్ళే కట్ చేస్తాను అనమాట. టైలరింగ్ సంబంధించి చాలా వర్క్ ఉంటుంది అన్నమాట. బ్రెయిన్తోనే చేయాలి. ఏది మిస్టేక్ వచ్చినా కస్టమర్స్ అసలు ఊరుకోరన్నమాట. అందుకని చెప్పేసి నేను జాగ్రత్తగానే కట్ చేసి కుట్టిచ్చేస్తాను. ఇంతవరకు మిస్టేక్స్ అనేది రాలేదు. కొంచెం లూజులు, బిర్రులు, టైట్లు అలా అవుతాయి, కానీ ఇంకా వేరే మిస్టేక్స్ అంటూ ఏమి ఉండవు అనమాట మన దగ్గర. ఇంకా కట్ చేశాను మొత్తం. ఇదిగో చూడండి, మా సాయి ఎట్ట నిద్రపోతున్నాడు. వాడైతే అస్సలు లేగలేదు. ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయిందనమాట. అంట్లు ఉన్నాయి, టిఫిన్ తిన్నాక కడిగేద్దామని చెప్పేసి ఎక్కడెక్కడ నీట్గా సర్దేసి, ఇల్లు ఎప్పుడు క్లీన్గానే ఉంటుంది. ఇక నేను వీళ్ళు లేచినాక బండలు తుడవాలి. ఇల్లంతా ఊడ్చాను కానీ బండలు అయితే తుడవలేదు. ప్రతిరోజు ఉదయాన్నే ఇల్లు ఊడ్చి బండలు అయితే తుడిచేస్తాను. ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా, కింద కూర్చొని ఆడుకుంటూ ఉంటారు. నేను కింద కూర్చొని ఒక్కోసారి హెమ్మింగ్ చేస్తూ ఉంటాను. ఏ రోజుకి ఆ రోజు తుడుస్తాను అనమాట నీట్గా. ఇదిగోండి, ఇక్కడ పాలు అయితే తీసుకొచ్చాడనమాట.
ఉండయింది అవి కాద్దాం. ఇక్కడ కొంచెం వాటర్ వేసుకోవాలి గిన్నెలు, ఎందుకంటే అడుగు పట్టకుండా ఉంటుంది అన్నమాట. ఇంకా పాలు ఇలా వడకట్టాలి, ఎందుకంటే పాలు పిండి డైరెక్ట్గా పోసేస్తారు మాకైతే కేంద్రంలో. ఏమన్నా ఉంటే ఇక్కడ ఆగిపోతాయి అన్నమాట, చిన్న నలకల్లాగా కూడా ఉంటాయి. అందుకని పాలు నేను ఎప్పుడు ఇలా వడకట్టి పోస్తాను. అదిగోండి చూడండి, చిన్న చిన్న నలకలు అట్లా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఈ పాలు తోడు పెట్టేసానంటే మాకు 2 రోజులు వస్తాయి. ఇంటి దగ్గర ఉన్నప్పుడే పోపించుకొస్తాడు, లేకపోతే 1 గంట నుంచొని ఇప్పుడు తీసుకొచ్చారనమాట. ఉదయం 6:30 అలా అయితే ఇప్పుడు 9 అయింది. ఆయన తీసుకొచ్చేసరికి అంత జనం ఉంటారు, నుంచొని తీసుకురావాలి, ఒక్కోసారి దొరకవు కూడా. తీసుకొచ్చేసారు. ఇప్పుడైతే పాలు ఎలా కలగా సిమ్లో పెట్టి బాగా కాగిపోవాలన్నమాట. సిమ్లోనే ఉంచుతాను బాగా కాగిందాక. ఇక్కడైతే పిల్లలకి ఉప్మా చేస్తున్నాను అనమాట. ఈరోజు సేమియా ఉప్మా అడిగారు, అందుకని వాళ్ళ కోసం సేమియా ఉప్మా రెడీ చేస్తున్నాను. పక్క పాలు పెట్టేశాను. ఏంటి జడ డాడీ తెచ్చాడు ఇప్పుడు. ఇక్కడ పోయి అమలు కోసం వాళ్ళ నాయనమ్మ చూడండి ఎన్ని కలర్స్ కొని పంపించిందో. చాలా కలర్స్ ఉన్నాయి కదా, 2 ఒకటి 2 పంపించింది. ఇదొక్కటే 2, చాలా కలర్స్ ఉన్నాయి కానీ అన్నీ ఒకే డిజైన్ అన్నమాట. మా అత్తయ్య మా పాప కోసం కొని పంపించింది ఇవన్నీను. ఇప్పుడు పాల కోసం వెళ్ళారు కదా మా వారు, ఇంకా తీసుకొచ్చారనమాట. ఎప్పుడు కొనిందో. ఇంకా ఇప్పుడు టైం అయితే 12 అయిందనమాట. బ్లౌజులు పొద్దున కట్ చేశాను కదా, 4 బ్లౌజులు అయితే కుట్టేశాను. 12 నాకు ఈరోజు బ్లౌజులన్నీ అయిపోయినాయి. 10:30, 11 మిషన్ పెట్టాను అనమాట. ఇంకా ఈరోజు అస్సలు కరెంట్ పోలేదు కాబట్టి 4 బ్లౌజులు ఈజీగా కుట్టగలిగాను. పొద్దునంతా బాగా మొబ్బట్టింది కదా, ఇప్పుడైతే ఎండ వస్తుంది. 12 అయ్యేసరికి మాకు ఎండ అయితే వస్తుంది అనమాట. ఇంకా ఇప్పుడు వంట చేయాలి. మా పాప అయితే అన్నం వండావా అడుగుతుందా. ఇవేమీ చిన్న బ్లౌజులు కాదు అన్నమాట, పెద్ద సైజు బ్లౌజులే. పట్టుకో, ఇదిగోండి పెద్ద సైజు బ్లౌజులేనమాట, చాలా పెద్ద సైజు బ్లౌజులు. ఫినిషింగ్ మటుకు నీట్గా ఉండాలి. ఈ కస్టమర్కి అయితే కొంచెం ఫినిషింగ్ పోయినా, కుట్టులు కానీ ఎక్కడ అసలు కుదరకపోయినా కూడా, అసలు చూడండి మీకు గమనించినట్టయితే ఎక్కడైనా కుట్లు నీట్గా ఉండాలి, నీట్ ఫినిషింగ్తో కుట్టాలన్నమాట వాళ్ళకి, లేకపోతే నచ్చదు. ఇంక ఈ బ్లౌజులన్నీ ఇప్పుడు హెమ్మింగ్కి ఇచ్చేస్తాను. నేను 4 బ్లౌజులు కుట్టేశాను కదా, హెమ్మింగ్కి ఇస్తాను. చూద్దాం. కూర అయితే వండలేదు, ఏదో కూర చేయాలి. ఏం చేస్తున్నావురా? మధ్యలో ఒకసారి బియ్యం గడిగిపిస్తే మా అమ్మాయి అన్నం అయితే వండేసింది. ఇదిగోండి, మీ పాలలో తోడేయలేదుగా, పాలు కాచి పొద్దున అక్కడ పెట్టాను, ఇంకా వేడిగానే ఉంది. తీసుకురాప పెరుగు తోడేద్దాం. పొద్దున కాసి పెట్టాను కదా, నేను మిషన్ మీద ఉండటంతో మర్చిపోయాను అన్నమాట. ఇప్పుడు పాలు ఇంకా కాలుతూనే ఉన్నాయి, తోడేస్తే సరిపోయింది. ఇప్పుడు కూర అయితే వండాలి. ఇంకా 12 కాబట్టి ఒక అరగంటలో కూర అయితే వండేసేయచ్చు, 1 భోజనం చేయొచ్చు అన్నమాట. ఒక స్పూన్తో పక్క ఇదిగో దా కొంచెమే మేకడంతా పక్కకు నెట్టి వేయాలి ఎప్పుడన్నా వేసేటప్పుడు. వేసావా? మళ్ళీ ఇలా స్పూన్తో తిప్పితే పాలంతా కరిగిపోయింది. ఏం కూర చేయాలి? కూరగాయలు అయితే మామూలుగా రేట్లు లేవు, ఫుల్ రేట్లు ఉన్నాయన్నమాట మా సైడ్ అయితే. కూరగాయలు అమ్మటానికి కూడా రావట్లేదు. బాపట్ల వెళ్తేనే కూరగాయలు తెచ్చుకున్నట్టు, లేకపోతే మా ఊళ్ళో అసలు దొరకట్లేదు, అంత రేట్లు ఉన్నాయి.
చక్కగా పిల్లలిద్దరు అయితే నేను మిషన్ మీద ఉండేసరికి స్నానం చేసి పూజ కూడా చేసేసారనమాట దేవుడికి. ఏంద్రా ఇదిగోండి ఈ కర్రల సంచి నిండా ఉన్నాయి కుట్టిన బట్టలు. అందరికీ దీంట్లో పెడతానమాట కుట్టినప్పుడు. ఛార్జింగ్ ఇవన్నీ కుట్టవలసినవి అనమాట. ఇంకా ఇన్ని ఉన్నాయి కుట్టాల్సినవి. ఇవన్నీ ఇప్పుడు కుట్టాలి. ఇంకా ఇవి అయిపోయినాయి కదా. అన్నం తినేసిన తర్వాత మళ్ళీ కటింగ్ పెడతాను. ఇంకా రేపు ఎవరు అర్జెంట్ ఉన్నాయని చూసి వాళ్ళే కట్ చేస్తాను. ఇది చెప్పండి నేను కొంచెం అర్జెంట్ కట్ చేస్తాను. పిల్లలు అయితే చిన్న చిన్న పనుల్లో హెల్ప్ చేస్తాను ఉంటారు ఏదో ఒక దాంట్లో. ఇవి కూడా చేతి మీద పడుద్ది. ఉరుకో చేతి మీద పడింది అనుకో కట్ట చిన్నగా చిన్నగా. హాలిడేస్ అయిపోయిందాక రచ్చ రంబోలా. తర్వాత స్కూల్కి. మీ స్కూల్ ఎప్పటి నుంచి? 13. ఇంకా ఇలా ఉంది వాతావరణం అయితే. వంట చేయాలి కదా, వంట చేస్తాను ఇప్పుడైతే. ఇంక ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఇదేంద్రా టూటుగాడు ఎందులో పడుకున్నాడు? రే టూటుగాడు కాదు, ఇది చిన్నోడు కదా. ఎక్సర్సైజ్ చేస్తున్నావా ఏంద్రా? ఏమైంది? నీకు జ్వరం వచ్చిందా? అలా పడుకుంటే తగ్గిద్దంట్రా. లే చిన్నోడలే. రాజు రాజుగా ఎక్కడికి వెళ్ళొస్తున్నారా మీరు అందరూ? రాజు ఏం కాదులే, డస్ట్బిన్లో పడి. ఏమైందిరా? ఎండగా ఉండేసరికి లోపల ఉండలేక మొత్తం బయట. రాజు వాడికి జ్వరం వచ్చిందని ఇవన్నీ కాపలానా? అడ్డమైన గడ్డంతా తినేది జ్వరం తెచ్చుకునేది. రాజు సరే అయితే బాగా చెప్పండి. అయ్యే వద్దంటే